ఎట్లా నడుస్తుంది మీకు తెలుసు కదా. దర్జాగా అడుగులు అడుగేసుకుంటూ అలాగెళ్ళి తొండంతో ఆ తాడు చెట్టుని అలాగా మెలేసి అలా పైకి లేపిందండి. ఈ ఏనుగెళ్ళి ఆ తొండంతో ఆ తాడు చెట్టుని అలాగ పట్టుకుని వీడేమో గోతి దాకా వెళ్ళింది. గోతులో పెట్టబోయి అట్లా 4 అడుగులు వెనక్కు వేసేసి తాడు చెట్టుని పక్కన వేసేసి మౌనంగా కూర్చుంది. ఇంకేంది, జనం పక్కుని నవ్వారండి. ఎటు నేను చస్తాను వీళ్ళ చేతిలో, ఇది ఎందుకు బతకాలని చెప్పి దాన్ని ఒళ్ళంతా ఆ శూలంతో పొడిచి 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 రక్తశక్తి చేసేసాడు. ఇక ఆఖరిలో ఆ ఏనుగు ఏం చేసిందో తెలుసండి, ఇక కొనూపురం అనుకుంటున్నప్పుడు ఇంకా ఆ రక్తసిక్తమైన శరీరంతో అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి ఆ గోతి దగ్గర మోకరించి ఆ గోతిలో తొండం పెట్టి ఆ గోతిలో ఉన్న ఒక చిన్న కుక్క పిల్లను బయటికి తీసిందంటండి. చిన్న కుక్క పిల్లని, అది ఎవరికి తెలియదు. ఆ కుక్క పిల్ల ఆ గోతులో ఎప్పుడు పడిపోయిందో తెలియదు, చీకట్లో పడిపోయింది. ఆ గోతు లోతైన గోతులో ఎవరికి కనిపించట్లే, దానికి కనిపించాయి. ఇక ఆఖరి క్షణాన ఆ ఏనుగు ఆ గోతి దగ్గర మోకరించి ఆ లోతులకు తొండం పానిచ్చి పంపించి ఆ చిన్న కుక్క పిల్లల్ని తీసుకుని వచ్చి బయట పెట్టి అలాగా వాలిపోయి ప్రాణం విడిచేసిందంటండి. జనాలందరూ కన్నీళ్లు ధారలు ధారలుగా కన్నీళ్లు పెట్టారట. అయ్యో, ఇంత పెద్ద జీవికి ఈ చిన్న కుక్క పిల్ల మీద ఎంత ప్రేమ.